బీజేపీపై మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. బీజేపీ చేసిన ఓటు చోరీ, అలాగే ఎన్నికల కమిషన్ను ఎలా వాడుకుంటున్నారో రాహుల్ గాంధీ బయటకు తీసుకొచ్చారు. మీనాక్షి నటరాజన్పై బీజేపీ కావాలనే విషం చిమ్ముతుంది. నామినేషన్ను ఎందుకు తిరస్కరించారు? మీనాక్షి పైన తెలంగాణలో కేసు ఉన్నందుకే నామినేషన్ తిరస్కరించినట్లు అధికారులు వివరణ ఇచ్చారు. కానీ తెలంగాణలో ఆమెపై ఎలాంటి కేసు లేదని సామ రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకి మించినటువంటి సిగ్గుమాలిన హేయమైనటువంటి చర్య ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఓట్ చోరీలు రాహుల్ గాంధీ గారు చెప్తే మనందరికీ తెలిసింది. బీజేపీ ఓట్ చోరీ ఎట్లా చేస్తుంది, ఎన్నికల కమిషన్ని పావులకు ఎట్లా వాడుకుంటారు అనేటటువంటిది కుప్పలు తెప్పలుగా ఆధారాలు తీసుకొని వచ్చి మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మరి లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు చేసింది. ఈరోజు ఇంకొక అడుగు ముందుకు పోయి బరి తెగించి అధికారం లేకపోయినా చేయకూడనటువంటి పని అని తెలిసిన కళ్ళ ముంగట తప్పని అనిపించిన అన్నిటినీ బేఖాతరు చేస్తూ నిస్సిగ్గుగా ఈరోజు జరిగినటువంటి ఒక తంతు ఏదైతే ఉందో అది ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారి యొక్క నామినేషన్ని తిరస్కరణకి గురి చేసేటటువంటి రగడకి దారితీసింది. అసలు ఇష్యూ ఏంటిది? దేనికోసం తిరస్కరించిండ్రు? ఏ గ్రౌండ్ మీద తిరస్కరించిండ్రు? నామినేషన్ రిజెక్ట్ చేసేటటువంటి అధికారం ఆ అధికారికి ఉందా? అసలు ఏ అంశాన్ని తీసుకొని వచ్చిండ్రు? తర్వాత దాన్ని తెలంగాణ రాజకీయాలతోటి ఎందుకు ముడిపెట్టిండ్రు? బీజేపీ చేస్తున్నటువంటి ఈ దుశ్చర్య ఏదైతే ఉందో, నార్మల్గా నోటిఫికేషన్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చినాక నామినేషన్స్ అనేటటువంటి మనం ఇస్తాం, తర్వాత స్క్రూటినీ అవుతుంది, విత్డ్రావల్ ఎవరైనా ఉంటే విత్డ్రా చేసుకుంటారు, తర్వాత ఫలితాలు అనేటటువంటిది జనరల్గా ప్రొసీజర్. కానీ అక్కడ రిటర్నింగ్ అధికారి రిజెక్ట్ చేసేటటువంటి దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రౌండ్ ఏం చెప్తుండు అని అంటే, తెలంగాణలో మీనాక్షి నటరాజన్ గారి మీద ఏదో కేసు ఉంది కాబట్టి మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పిండ్రు. నేను అడుగుతున్నా, ఈ స్వతంత్ర భారతదేశంలో చట్టం పైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా, న్యాయవాదులైనా, జడ్జీలైనా, లేకపోతే వివేకవంతులైనటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడ ఈ యొక్క అంశాన్ని కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ప్రతి వకీలు కూడా ఎక్కడ ఈ అంశాన్ని అసలు ఇది క్రిమినల్ కేసు అని చెప్పి అంటారో చెప్పాలి. వాళ్ళు ఏదైతే ఉదాహరణ తీసుకురో అంటున్నా, అసలు క్రిమినల్ కేసు మీనాక్షి నటరాజన్ గారి పైన తెలంగాణలో లేదు. మరొకసారి చెప్తున్నా, మరి బీజేపీ వాళ్ళు ఏదో చెప్తురు కదా, ఏదో కేసు నెంబర్ చెప్తురు కదా, అది క్రిమినల్ కేసే అంటారు కదా. అంటే ఇక్కడనే అసలైనటువంటి మెలిక వాళ్ళు చేస్తున్నటువంటిది. మనం పోలీస్ స్టేషన్కి పోతాం, ఉదాహరణతో నేను చెప్తా. మనం పోలీస్ స్టేషన్కి పోతాం, ఒక వ్యక్తి మీద మనం ఫిర్యాదు ఇస్తాం. ఫిర్యాదుకి కేసుకి తేడా ఉంది. ఒక వ్యక్తి పైన మనము చేసినటువంటి ఫిర్యాదుకి కేసుకి తేడా ఉంది. ఫిర్యాదు మీదకించి ప్రైమా ఫేసై కేసు ఉంది, దీంట్లో ఒకరిని ఒకరు కొట్టిండ్రు అని అందాం. ఉత్తగానే నేను ఈయనని కొట్టినా అని చెప్పి పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడతా. పోలీసు వాళ్ళు నువ్వు రాగానే ఎఫ్ఐఆర్ చేసి కేసు బుక్ చేసి నేను లోపటే శిక్షించరు. కంప్లైంట్ చేసినందుకు అసలు ప్రైమా ఫేసే దీంట్లో కేసు ఉందా, నిజంగానే ఈయన కొట్లాడుకుర్రా, ఈయనకు దెబ్బ తాకిందా అనేటటువంటిది అది ప్రాథమిక విచారణ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తారు. కానీ నేను పోలీస్ స్టేషన్కి పోయి ఈయనని కొట్టినా అని చెప్పినప్పుడు నేను పోయి కంప్లైంట్ రాసేది నేను కాబట్టి నేను పోయి పోలీస్ స్టేషన్లో ఇవ్వచ్చు. ఇచ్చినటువంటి దానికి నేను మీకు ఇచ్చినట్టు నాకు రసీదు ఇవ్వండి అని అడగవచ్చు. దాని ఎక్నాలెడ్జ్మెంట్ అంటాం. ఈ రసీదు నేను నన్ను కొట్టిండు కాబట్టి నువ్వు నాకు రసీదు ఇచ్చినావు అనేటటువంటి దాన్ని ఇగో చూడు పలానా ఈయన మీద క్రిమినల్ కేసు అయిందని చెప్పి నేను చెప్తే ఎట్లుంటుందో, ఈరోజు మీనాక్షి నటరాజన్ గారి మీద పెట్టినటువంటి అంశం కూడా సేమ్ ఇట్లాంటిదే. అంటే నువ్వే పెడతావు, మనమే పెడతాం, జస్ట్ ఫిర్యాదు చేస్తాం, ఫిర్యాదు మీదకించి ఇంకేమిట్లా కేసే కాకుండా ముంగటనే ఆమె మీద క్రిమినల్ కేసు అయిపోయింది అని చెప్పి పుకార్లు లేపుతాం. పుకార్లు లేపడం వరకంటే రాజకీయం ఎవరైనా మాట్లాడుకోవచ్చు. చదువుకున్నటువంటి, విఘ్నులైనటువంటి, బాధ్యత గలటువంటి, రాజ్యాంగానికి కట్టుబడి మెలగాల్సినటువంటి అధికారి కనీసం అవగాహన లేకుండా కూడా నేను అననేమో, ఖచ్చితమైనటువంటి అవగాహన ఉండి ఎవరి ఒత్తిడితోటో
ఈరోజు లేనటువంటి కేసులని కేసు ఉందని చెప్పి తిరస్కరించడం జరిగింది.